ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసి నడవండి అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తుంటున్నాను. తెలిసి పాపం చేసి రహస్య పాపంలో చిక్కబడి దేవుని దగ్గరికి రాకోకుండా, ప్రార్థించకుండా, వాక్యం చదవకుండా మానివేసి దేవునికి దూరంగా జీవిస్తున్నాం. దావీదు అభిషేకం పొందినవాడైనప్పటికీ దేవుడంటే ఏంటో, ధర్మశాస్త్రం అంటే ఏంటో అన్నీ తెలిసినప్పటికీ పాపం చేసి దేవునికి దూరంగా జీవించినట్లుగా నీవు కూడా దేవునికి దూరంగా జీవిస్తున్నావా? ఈరోజున ప్రభు నీకు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములు అణిచివేయును. యేసుక్రీస్తు ప్రభువారు నీ యందు జాలిపడుతున్నాడు. నిన్ను తన కౌగిల్లోనికి రమ్మని పిలుస్తున్నాడు. తిరిగి మరలా ఆయన కౌగిల్లోనికి రా. రెట్టింపు అభిషేకాన్ని ఇచ్చి మరలా తిరిగి మహిమతో అలంకరించి చిన్న కుమార్ని చేర్చుకున్నట్లుగా నిన్ను కూడా చేర్చుకొని బలంగా వాడుకొనబోతున్నాడు. భయపడో, కృంగిపోయో, ఇక నేను చేత కానివాడు, నిన్ను నీవే ఒక కృంగిపోయినటువంటి భావనతో ఉండి దేవుని దగ్గరికి రాకోకుండా జీవించకు. ఆయన కౌగిల్లోనికి రా. ఆయన హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.